ఆయన 100% పూర్తయిపోయిందని చెప్పింది ఇప్పుడే విన్నాం, అందరూ విన్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఎరక. మరి ఆ 100% అంటే ఏ 100% నాకైతే అర్థం కాలేదు. ఒకసారి చూడండి. ఇప్పటికే మనకు దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది ఎట్లా మిగిలింది చెల్లె ఎమ్మెల్యే ఎట్లా మిగిలింది నిన్న కూడా చూసినాం మనము, మిగిలింది అని అన్నారు. అది ఆడ పక్కకు రేవంత్ రెడ్డి పెట్టుకునే అన్నది ఆ చెల్లె. ఇక్కడ చూడు తీరా చూస్తే 50 కోట్లు ఉన్నది అంటే నాకు అర్థం కాలే. అంటే 100% దాటి 50 కోట్ల, లేకపోతే 100% లోపల 50 కోట్ల, లేకపోతే అసలు 100% అని చెప్పినోని ఏం అడగాలి, అసలు ఏం మాట్లాడాలి? ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడే బదులు నాకు చేత కాదు అని దున్నపోతో లేకపోతే ఏదో అంగజాలను ఎద్దుంటుంది కదా, అది కాడెత్తేసి పీక్తా చూడు, అట్లా పోతే అయిపోతుంది కదా, దరిద్రం పోతుంది కదా. నీతో కాదు అన్నప్పుడు నేను చెయ్యలేను అని చెప్పాలి, కానీ అయిపోయిందని చెప్పి అవతలని పిచ్చోని చేస్తే ఎట్లా కనబడుతున్నామని ఇలా రైతులు అడుగుతూ ఉన్నారు. మీ బతుకులు చేయడానికి కూడా అంటూ ఉన్నారు.